రారా సూర్యుడు జీపెక్కు వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం భవానీ వార్డ్ 1997 తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక హారర్ డ్రామా థ్రిల్లర్. 1997లో జరిగిన కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారంట. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ న్యూ యాక్టర్సే. అండ్ ఈ మూవీ Feb 7th థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 4 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాలేదు గైస్. మూవీ ఒక 2-3 ప్లేసెస్లో వచ్చే హారర్ ఎలిమెంట్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం చాలా స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక హాస్పిటల్లో భవానీ అనే వార్డులో దయ్యం ఉంది అని ఆ వార్డులోకి ఎవరు వెళ్ళరు. సో ఇంతకీ నిజంగానే ఆ వార్డులో దయ్యం ఉందా, అండ్ ఆ భవానీ వార్డు వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు. బట్ ఒక 2-3 ప్లేసెస్లో వచ్చే హారర్ సీన్స్ జస్ట్ పర్లేదు అనిపించాయి. అండ్ కొన్ని చోట్ల వచ్చే బీజం కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా అక్కర్లేని లవ్ సీన్స్తో నింపేశారు. ఇది ఒక హారర్ డ్రామా ఫిల్మ్ అయినప్పటికీ ఎక్కడ వావ్ అనిపించే ఒక హారర్ ఎలిమెంట్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఏదో హారర్ సీన్ ఉంటుంది అనుకునే లోపు మధ్యలో అన్నెసరీ లవ్ సీన్ పెట్టి చిరాకు తెప్పించారు. అండ్ కొన్ని చోట్ల స్లో మోషన్ షాట్స్ కూడా పర్ఫెక్ట్గా ఎడిట్ చేయలేదు. అండ్ మెయిన్లీ చాలా చోట్ల డబ్బింగ్ సరిగా సింక్ అవ్వలేదు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బిలో యావరేజ్ అనిపించింది. అండ్ ఫైనలీ లాస్ట్లో వచ్చే హారర్ సీన్ చూస్తే దీని ఎవరైనా హారర్ సీన్ అంటారా అన్నట్టుగా ఉంటుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ జస్ట్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఒక 2-3 ప్లేసెస్లో వచ్చే హారర్ సీన్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం చాలా స్లో అండ్ పిచ్చ బోరింగ్గా ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే ఒక లుక్ వేయండి, లేకపోతే వితౌట్ ఎనీ డౌట్ జస్ట్ స్కిప్ దిస్ మూవీ. అండ్ ప్రే అండ్ ట్రావెల్ ముందు వచ్చే ఒక సాంగ్లో రొమాన్స్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒక సీన్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ 2 scenes తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ భవానీ 1997 తెలుగు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.